అందరికీ నమస్కారం. రాధా, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? నేను రెడీ అవ్వడానికి ముందే టిఫిన్ టేబుల్ పైన పెట్టాలి అని. పెళ్ళై ఇప్పటికి 25 సంవత్సరాలవుతున్నా కూడా ఎందుకు నేను ఒకటే విషయాన్ని నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది? నీకేం? నేను ఆఫీస్‌కి వెళ్ళాక హాయిగా టీవీ చూస్తూ ఇంట్లో కూర్చుంటావు. కానీ అవతల నాకు ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. నువ్వు ఇలా లేట్ చేసే ఒక్కొక్క నిమిషం నాకు ఎంత టెన్షన్ అవుతుందో తెలుసా? ఈరోజు కూడా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అంటూ భార్య రాధపై అరుస్తూ ఉన్నాడు రమేష్. అరుపులకు భార్య రాధ ఏమీ అనలేక మౌనంగానే ఉండిపోయింది. ఎందుకంటే ఇది తనకు అలవాటైపోయింది. రమేష్ ప్రతిరోజు ఇలాగే ప్రవర్తిస్తాడు. మొదట ఆమె ఎదురు చెప్పేది, కానీ ఎన్ని రోజులైనా కూడా రమేష్లో మార్పు రాకపోవడంతో ఇక తనని మార్చే బదులు తనే సొంతంగా మారాలి అనుకుని సైలెంట్గా ఉంటుంది. రమేష్ మారకపోగా ప్రతిదానికి ఇంకా కోప్పడ్డం, ఆ కోపంలో రాధని నానా మాటలు అనడం రమేష్కి అలవాటైపోయింది. అలా మాటలు అంటున్నప్పుడు రాధ ఏదైనా ఎదురు మాట్లాడితే రమేష్ అనేవాడు, నువ్వు నాకు ప్రతిదానికి ఎదురు మాట్లాడతావు. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. అసలు నేనంటే నీకు ఇష్టం లేనట్టుంది. అలాంటప్పుడు ఇక్కడ ఉండడం దేనికి? నీ పుట్టింటికి వెళ్ళిపో అంటూ ఉంటాడు. ఇన్ని మాటలు అన్నా కూడా రాధ పుట్టింటికి వెళ్ళకపోవడానికి కారణం తన కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించడం. అయినా ఒకవేళ ఆమె వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు? తన తల్లిదండ్రులు పేదవారు. వయసు మీద పడిపోయింది. వారి జీవితమే వారికి భారంగా మారిపోయింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటప్పుడు తను వెళ్ళి వాళ్ళకి భారంగా ఉండదలుచుకోలేదు. పైగా ఈ సమాజం సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తుంది. పైగా రాధ పెద్దగా చదువుకోలేదు. తను సొంత కాళ్ళపై నిలబడి ఉద్యోగం చేయడానికి. ఇప్పుడు తన గురించి ఆలోచన లేదు. అంతా తన కూతురి గురించి, తనకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని. తన చదువు కూడా పూర్తయింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని. అలా కూతురు కావ్యకు ఈ మధ్య 2, 3 మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించింది. ఇప్పుడు మరొక సంబంధం వచ్చింది. అప్పుడు రమేష్ కూతురికి దగ్గరగా కూర్చొని కూతురుతో అన్నాడు, చూడు కావ్య, ఈ సంబంధం చాలా మంచిది. ఈసారి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో. అబ్బాయి కూడా చాలా మంచివాడు. తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులున్నాయి. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. కాబట్టి నువ్వు తప్పకుండా ఈ సంబంధానికి ఒప్పుకో అన్నాడు తండ్రి. మామూలుగా అయితే ఎప్పుడూ కావ్య తన తండ్రితో ఎక్కువగా మాట్లాడదు. తండ్రి అంటే భయం కావచ్చు, లేదా కోపం కావచ్చు. కానీ ఈసారి కావ్య ధైర్యం చేసి తన తండ్రితో ఇలా అంది, నాన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చి నా కాళ్ళపై నేను నిలబడ్డాక, నా జీవితంలో స్థిరపడ్డాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నది కావ్య. అలాగే జాబ్ చెయ్యి. ఆ అబ్బాయి చాలా మంచివాడు. అతడు ఆదర్శ భావాలున్న వ్యక్తి. నువ్వు పెళ్లి తర్వాత జాబ్ చేస్తానంటే అతను తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను అతడితో మాట్లాడతాను. నువ్వు పెళ్లి అయ్యాక కూడా జాబ్ చేయవచ్చు అన్నాడు తండ్రి. లేదు నాన్న, నేను జాబ్ చేయడానికి అతని ఎవరినో పర్మిషన్ నేనెందుకు తీసుకోవాలి? ఇది నా జీవితం. నేను జాబ్ చేయాలా వద్దా అనేది నేను నిర్ణయించుకుంటాను. అంతేగాని అతను నిర్ణయించడం ఏంటి? అంది కావ్య. కావ్య, నువ్వు ఈ మధ్య నోరు ఎక్కువగా చేస్తున్నావు. కాబోయే భర్త పర్మిషన్ తీసుకోకుండా మరి ఇంకెవరి పర్మిషన్ తీసుకుంటావు? నువ్వు జాబ్ చేయాలా వద్దా అనేది భర్తగా అతను నిర్ణయిస్తాడు అంటున్న తండ్రి వైపు చూసి కావ్య అంది, నాన్న, పెళ్ళి అయ్యాక అతను కూడా నీలాగే ఉండడు అని గ్యారంటీ ఏంటి? నీ వల్ల అమ్మ ఎంత బాధపడుతుంది? కాస్త కూరంలో కారం ఎక్కువైతే కోప్పడతావు. టిఫిన్ పెట్టడం లేట్ అయితే చిరాకు పడతావు.
మీరు పెట్టుకునే మీ గ్లాసెస్, మీ పెన్ను మీరు ఎక్కడ పెట్టి మర్చిపోయినా కూడా అవి మీకు దొరకకపోతే దానికి కూడా అమ్మ పైనే అరవడం. ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టుకొని మీ చిరాకు అంతా అమ్మపై చూపిస్తున్నట్లే రేపు నా భర్త కూడా అలాగే నాపై కోప్పడుతూ ఉంటే అప్పుడు అమ్మలాగే సైలెంట్‌గా ఏమీ మాట్లాడకుండా తలదించుకొని వింటూ ఉండాలా? అమ్మ ఒక్క మాట మాట్లాడితే చాలు. "మీ పుట్టింటికి వెళ్ళిపో, వెళ్ళిపో" అని పదే పదే అంటున్నా అక్కడే పడి ఉండే జీవితం నేను ఎంచుకోవాలా? అని తన మనసులోని మాటలన్నీ చెప్పేసింది. అవన్నీ విని రమేష్‌కి కొండంత కోపం వచ్చింది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కానీ కావ్య అంతటితో ఆగకుండా మీరు ప్రతి చిన్న విషయానికి అమ్మను కోప్పడుతూ ఉంటారు. మీ ఆఫీస్ టెన్షన్స్ అన్నీ కూడా అమ్మపై అరవడంతో తీర్చేసుకుంటారు. కానీ మీరు ఒక్కసారి అయినా ఆలోచించలేదు. మీరు అనే ఈ మాటలకి అమ్మ ఎంత బాధపడుతుందో అని. ఆ మాటలు విన్న కుమార్‌కి అప్పుడు అర్థమవుతుంది. తను ఇన్ని రోజులుగా తన భార్య పట్ల ఎలా బిహేవ్ చేశానా అని. అప్పుడు కావ్య అంది, "నాన్న, నాకు కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే మీరు జవాబు చెప్పండి. నాకు కాబోయే భర్త మీలాగా ఉండాలా? మీ జవాబు అవును అయితే నేను తప్పకుండా ఈ పెళ్లి చేసుకుంటాను. కానీ ఒకవేళ మీ జవాబు కాదు అయితే అప్పుడు నేను నా సొంత కాళ్ళపై నిలబడేలా నన్ను తయారవ్వనివ్వండి" అన్నది కావ్య. అప్పుడు రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కూతురి మాటలకు తనని తాను మార్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇన్ని రోజులు భార్యతో అలా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుంచి రమేష్‌లో మార్పును గమనించింది రాధ. అప్పుడు రాధ అనుకుంది, నా కూతురు చూపించిన ధైర్యం ఒకప్పుడు నేను చూపించి ఉంటే ఇన్ని రోజులు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనుకుంది. అనుకున్నట్లే కావ్య మంచి ఉద్యోగం తెచ్చుకుంది. 1 సంవత్సరం తర్వాత తనకి మంచి సంబంధం రావడంతో పెళ్లి జరిగిపోయింది. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు రమేష్ తన కూతురితో అన్నాడు, కావ్య, నీ భర్త నీ తండ్రి లాంటి వాడు అస్సలు కాదు. అతను చాలా మంచివాడు. అతనితో నీ జీవితం చాలా బాగుంటుంది అని. చూశారు కదండి! ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.